ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పుడు మీ సపోర్ట్ ఎప్పుడు చాలా బాగుంది మాకు, అలాగే ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. అండ్ గంధర్వకి వస్తే, గంధర్వ ఈ ఫిలిం చూస్తేనే, మీకు టైటిల్ చూస్తేనే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఏంటి గంధర్వుడు ఎందుకు అని. సో అలాంటి క్యూరియాసిటీతో మొదలయ్యే కథ అండి ఇది. సినిమా అంతా కూడా మీకు ఒక ఒక థ్రిల్లర్ చూసినప్పుడు ఒక టైప్ ఆఫ్ మనకి ఫీల్ వస్తుంది చూడండి లోపల. ఆ ఫీల్ని ఒక ఫ్యామిలీ డ్రామాలో చూస్తారండి సినిమాలో. అది ఎందుకంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్సే కానీ వెరీ గుడ్ ఫ్యామిలీ డ్రామా విత్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ అనమాట. సో ఈ సినిమా చాలా బాగా వచ్చింది. జూలై 8కి రిలీజ్ అవ్వబోతోంది సినిమా. సో చూసిన వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు సినిమాకి. పాటలే కానీ, సాంగ్స్ అండ్ సీన్స్ కానీ, కామెడీ సీన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్. నేను ఇందాక చూస్తున్న థియేటర్లో చాలామంది అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, బాగా అరుస్తున్నారు విఎల్లో. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఈ సినిమా అంటే థియేటర్లో చూసినప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తుంటే చేసిన వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉంటుందో అంత మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అలాగే సురేష్ కొండేటి గారు ఫస్ట్ ఆడియన్ ఆయనే అండి మా సినిమాకి. సో ఫస్ట్ ఆడియన్కి మేము ఆయనకి బాగా నచ్చిందని చెప్పారు. సో నచ్చి ఆయన ఈ సినిమా తీసుకున్నారు. సో ఆయన సినిమా రిలీజ్ చేయడం మా సినిమాకి చాలా ప్లస్ అయిందండి. ఎందుకంటే మేము సినిమా చేస్తాం, మా వర్క్ అక్కడితో అయిపోయింది, బట్ దాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఒక వ్యక్తి కావాలి. అలా సురేష్ కొండెట్టి గారు ముందుకు వచ్చి మాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఖచ్చితంగా జూలై 8కి సినిమా చూడండి. ఈ గంధర్వ కథ గురించి చెప్పాలంటే, డైరెక్టర్ అప్సర్ గారు ఈ కథని చాలా కాలం నుంచి దాన్ని రాసుకుంటున్నారు. అది ఒక సైన్స్ ఫిక్షన్ అని చెప్పలేము, ఒక ఫ్యామిలీ డ్రామా అని చెప్పలేము, ఇంకా కామెడీ ఉందంటే అన్ని రకాల ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే సినిమా అండి ఇది. సో ఈ కథ మీరు ఖచ్చితంగా కొత్తగా ఫీల్ అవుతారు, ఇది నేను నమ్ముతున్నాను. సో ఖచ్చితంగా ఫ్యామిలీని తీసుకుని మీరు అందరూ సినిమాకి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.